హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం తరపు నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితనం అనేది నేనైతే పర్సనల్‌గా 100కి 99 మార్కులేస్తాను. ఎందుకు అనంటే, ఇప్పుడు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైన తర్వాత మార్చిన మార్పులేవైతే ఉన్నాయో, చేర్చిన చేర్పులేవైతే ఉన్నాయో చాలా కీలకంగా ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదో స్కూళ్ళకి రంగులేసి, రంగుల బెంచీలు పెట్టేసి, ఇంగ్లీష్ పాఠాలు చెప్పేసామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా విధానాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. కానీ అందులో ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ఫెయిల్ అయింది అనేది నేనైతే చెప్పలేను గానీ, ఇక్కడ దాంతో పోల్చుకుంటే ఇక్కడ 100 రెట్లు బెటర్‌గా జరుగుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎందుకనంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా జూన్ 12వ తారీఖున స్కూల్లు మొదలైనయి కాబట్టి వాళ్ళకి ఏదైతే తల్లికి వందనం ఇస్తానన్నారో అది రూ. 15,000 చెప్పారు. రూ. 2,000 స్కూల్ మెయింటెనెన్స్ ఫీజుల కింద కటింగ్ చేసి రూ. 13,000 ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం జరిగింది. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ వచ్చేటప్పటికి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అంటే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ఆ పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిందే కాక ఆ మధ్యాహ్న భోజన పథకంలో ప్రాంతాల వారీగా అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు అండ్ గుంటూరు, ఈ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇలా కేటగిరీ వైజ్‌గా అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలోని ఎక్కువగా అంబలి తింటారు. ఇటు గోదావరి జిల్లాల్లో రైస్ ఎక్కువ తింటారు. ఇంకోవైపు మనకి రాయలసీమ ప్రాంతాల్లో రాగి సంగటి ఎక్కువ తింటారు. ఇలా ప్రాంతాల వైస్‌గా ఏదైతే వాళ్ళకి అలవాటు పడ్డ ఫుడ్ ఏదైతే ఉంటదో, ఆ ఫుడ్‌ని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్లో భోజనం చేసే అంటే ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ప్రాంతాల వారీగా ఆ భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. దాంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే సన్న బియ్యం అన్నం అనేది పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ వాటికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే మొదలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ సన్న బియ్యం అన్నం లేక గతంలో చాలామంది కూడా పురుగులు పట్టిన బియ్యం అనేది అన్నం నాణ్యత లేకపోవడం చాలామంది కూడా ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకోవడం అయితే జరిగేది. అంటే ఒక స్కూల్లో 1000 మంది ఉంటే కేవలం 500 మంది, 600 మంది భోజనం స్కూల్లో చేసేవారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు కానీ, బాక్సులు కానీ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రమేయం లేకుండా నేరుగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా అక్కడే భోజనం చేయాలి. వాళ్ళకి నచ్చిన ఫుడ్డు మెనూ మార్పు చేయడం అయితే జరిగింది. సన్న బియ్యం అన్నం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకొకటి మూడో పాయింట్ ఏంటంటే కీలకంగా ఇప్పటి వరకు కూడా స్కూళ్ళకి వచ్చిన కరెంటు బిల్ ఏదైతే ఉందో స్కూల్లో ఫ్యాన్లు తిరగాలన్నా, లైట్లు తిరగాలన్నా, డిజిటల్ బోర్డులు వాడాలన్నా, కంప్యూటర్లు వాడాలన్నా, ఏది జరగాలన్నా కానీ కరెంటు వాడకం అవసరం. కానీ గతంలో స్కూల్ నుంచి కూడా కరెంటు బిల్లు కట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ ఛార్జీలని ఏవైతే చెప్తారో ఆ కరెంటు బిల్లులు కట్టడం కూడా అందులో ఒక బాధ్యతే. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలకి కూడా ప్రభుత్వ పాఠశాలలకి అన్నిటికీ కూడా ఫ్రీ విద్యుత్, ఫ్రీ కరెంటు ఇస్తామని చెప్పి అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వ పాఠశాలకి కూడా కరెంటు బిల్లు కట్టనవసరం లేదు అని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి నాలుగో పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఈ స్కూళ్ళు ఓపెనింగ్ ఏదైతే జరిగినాయో విద్యార్థులకి యూనిఫార్మ్ ఇవ్వాలి, చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకి బెల్ట్ అని, షూస్ అని, బ్యాగ్స్ అని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. అయితే గతంలో నాణ్యత లేని స్కూల్ బ్యాగులు ఇవ్వడం, బెల్టుల మీద కానీ, బ్యాగ్స్ మీద కానీ, ఆఖరికి పిల్లలు చదువుకున్న పాఠ్య పుస్తకాల మీద కానీ, ఇలా వాళ్ళు తినే పల్లీ చెక్కి ఏదైతే ఉందో దాని మీద కానీ, ఇలా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానీ, ఆయన పేరు కానీ లేనిదే అక్కడ ఏ వస్తువు కూడా పిల్లలకి పంపిణీ చేసేవారు కాదు. పైగా ఇచ్చిన వస్తువులో నాణ్యత ఉందనంటే అది కూడా లేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యంగా బెల్టుల మీద కానీ, బ్యాగ్స్ మీద కానీ, టెక్స్ట్ బుక్ మీద కానీ, ఇతరత్ర వస్తువులు ఏవైతే యూనిఫామ్‌తో సహా ఏవైతే ఇస్తారో దేని మీద కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేదంటే మోడీ గారు కానీ వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ఫోటోలు, పేర్లు ఏవి కూడా ముద్రించలేదు. కేవలం దేశానికి మహామహానేతలుగా ఉన్న జాతిపితలు ఎవరైతే ఉన్నారో అంటే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు అండ్ ముఖ్యంగా బాలలందరికీ కూడా గుర్తొచ్చే పేరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, డొక్కా సీతమ్మ గారు కానీ ఇలా గొప్ప గొప్ప నేతలు, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు మాత్రమే వేయడం జరుగుతుంది.
అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు పబ్లిసిటీ ఏ విధంగా ఉందనేది మనమైతే చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. పైగా ఇచ్చిన ప్రతి వస్తువు కూడా ఇప్పుడు బ్యాగ్‌లయితే చాలా నాణ్యంగా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కూడా పోస్టులు పెట్టడం జరుగుతుంది. అయితే విద్యార్థులకిచ్చిన ఏ వస్తువు మీద కూడా ప్రభుత్వానికి సంబంధించిన, రాజకీయ పార్టీలకు సంబంధించిన పబ్లిసిటీ అనేది ఉండకూడదని చెప్పి ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. వీటన్నిటిల్లో కూడా చాలా కీలకమైన మార్పులైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన యొక్క పనితనాన్ని కనబరుచుకుంటున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఏకంగా ఇన్నిటిల్లో ఒకేసారి మంత్రి నారా లోకేష్ గారైతే మార్పులు, చేర్పులు చేశారు కాబట్టి ఈరోజు విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా నూతనమైన మార్పులు కనిపిస్తాయని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. పైగా నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారనంటే, ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపడానికి ప్రయత్నం చేయండి. ప్రైవేటు పాఠశాలకి దూరంగా ఉండండి అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఏది ఏమైనా సరే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారైతే చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానికి వెనకాల ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా 2 కళ్ళులాగా పనిచేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మార్పులు, చేర్పులు జరగాలి. ప్రతి ఒక్కటి కూడా నాణ్యంగా ఉండాలి. ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలని చెప్పి కూటమి గవర్నమెంట్ అయితే చాలా బలమైన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విషయంలో 100కి 99 మార్కులైతే నారా లోకేష్ గారికి తను తీసుకున్న మంత్రిగా అంటే విద్యాశాఖ మంత్రిగా చాలా సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నారని మనమైతే గట్టిగా చెప్పవచ్చు.